ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్ములను, మా కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ పిల్లలమైన మేము ఈ గుడుమలంక గ్రామంలో మీ కుమారులు, మా సోదరులు రాజశేఖర్ గారి గృహం వద్ద చిన్న మందగా కూడుకుని మీ పరిశుద్ధ గ్రంథాల నుండి తండ్రి మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మా విశ్వాసాన్ని పెంపొందించుకునే మాటలను, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలను, మా ఆత్మలను రక్షించే శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మేమందరం కూడా విని ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే గొప్ప అవకాశాన్ని మాకు ప్రసాదించిన విధానాన్ని బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. తండ్రి, మీ దాసుడనైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, విత్తబడుచున్న వాక్యాన్ని దుష్టుడు చెత్తుకుని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా ఫలించడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు నిద్రపోతువా అనే పాఠాన్ని నేర్చుకుందాం. ఇదివరకు తిండిపోతు గురించి మనం నేర్చుకున్నాం, తాగుబోతుల గురించి నేర్చుకున్నాం. ఈరోజు నిద్రపోతు గురించి నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. నిద్ర లేకపోతే మనిషి ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి దేవుడు రోజుకి 24 గంటలైతే 12 గంటలు పగలు ఏర్పాటు చేశాడు, 12 గంటలు రాత్రి ఏర్పాటు చేశాడు. పగలంతా మనం పని చేసుకుంటామని, మన పనులు మనం చూసుకుంటామని, రాత్రి అంతా మనం నిద్రపోవాలని, అలా నిద్రపోయినప్పుడు మనకి సరైన ఆరోగ్యం అనేది మనకు ఉంటుందని దేవుడు ఆలోచన చేసి 12 గంటల పగలు, 12 గంటలు రాత్రి అనేది ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది రాత్రులు నిద్రపోతారు. అది చాలదన్నట్టుగా పగలు కూడా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. లేరండి? పగలు కూడా భోజనం చేసిన తర్వాత 1 గంట, 2 గంటలు కొంతమంది నిద్రపోతూ ఉంటారు. అదొక అలవాటు చాలామందికి. ఏమండి? కొంతమందికి నిద్రపోదామన్నా పరిస్థితుల వల్ల నిద్రపోలేకపోతూ ఉంటారు కొంతమంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే చాలామంది క్రైస్తవులలో కూడా ఆదివారం చర్చికి వచ్చిన తర్వాత చర్చిలో ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటారు, గోడ ఎక్కడుందో చూసుకుంటారు. శుభ్రంగా గోడకు జారబడి ఫ్యాన్ కింద కూర్చుని హాయిగా నిద్రపోతూ ఉంటారు. అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటారు, ఏం పట్టించుకోరు అసలు. ఏమండి? లాస్ట్లో ఆమెన్ అనగానే ఉలికిపడి లెగిస్తారు, ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతారు. ఇంక చర్చికి రావడం ఎందుకు? ఆ పడుకునేది ఏదో ఇంటి దగ్గర పడుకుంటే బాగుంటుంది కదా. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది చర్చిలో పడుకుంటూ ఉంటారు. ఏమండి?
వాక్యం వినేటప్పుడు నిద్రపోతూ ఉంటారు, పాటలు పాడుతున్నప్పుడు నిద్రపోతూ ఉంటారు, ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్రపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు బాగా ఆలోచించండి. బైబిల్ చదువుదామని బైబిల్ తీసిన వెంటనే నిద్ర వస్తూ ఉంటుంది. ఏమండి, బైబిల్ పక్కన పెట్టారనుకోండి మళ్ళీ నిద్ర రాదు. అంటే సాతానుగాడు కూడా మనకి నిద్ర రప్పిస్తాడనమాట. మనం బైబిల్ చదవకూడదు, వాక్యం వినకూడదు, పాటలు పాడకూడదు, మనల్ని నిద్రలోనికి తీసుకెళ్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తుకు పూర్వం దేవుడు ఆయనకు ఒక పని అప్పగించాడు. అయితే ఆయన ఏం చేస్తున్నాడు ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, యోనా గ్రంథము మీ అందరికీ తెలుసు. యోనా గ్రంథము 1వ అధ్యాయం. యోనా గ్రంథము 1వ అధ్యాయము మేకా గ్రంథానికి ముందు ఉంటుంది, ఓబద్యా గ్రంథానికి తర్వాత ఉంటుంది. యోనా గ్రంథము 1వ అధ్యాయము పేజీ నెంబర్ 763. ఏమండి, యోనా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ప్రియులారా. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. యెహోవా వాక్కు, వాక్కు అంటే వాక్యం, లేకపోతే దేవుని మాట. ఏమండి, దేవుని మాట ఎవరికి ప్రత్యక్షమైందట? అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. ఎక్కడికి వెళ్ళాలట? నినేవే పట్టణానికి పోవాలి. ఎందుకు పోవాలి? ఏమండి, నినేవే పట్టణమునకు పోయి ఏం చెప్పమంటున్నాడు దేవుడు? దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. ఎందుకు దుర్గతి కలగటం ఏంటి? ఏమండి, ఏం జరిగింది అంటే వారి పాపము ఘోరమాయును అనే పదం చూడండి అక్కడ. నినేవే పట్టణమునకు పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. ప్రియమైన దేవుని పిల్లలారా, నినేవే పట్టణస్థుల దోషము అంటే వారు చేసినటువంటి అన్యాయము, అక్రమము, మోసము ఇవన్నీ వస్తాయన్నమాట, పాపము. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని దృష్టికి ఘోరంగా ఉందంట. మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి చాలా ఘోరాతి ఘోరంగా ఉందన్నమాట. వెంటనే దేవుడు నినేవే పట్టణానికి ఒక కబురు పంపిస్తున్నాడు. ఎవరి ద్వారా? యోనా గారి ద్వారా. దుర్గతి అంటే నాశనం. ఏమండి, త్వరలో ఈ నినేవే పట్టణం నాశనం అయిపోతుందని ప్రకటించమని యోనా గారిని పంపించబోతున్నాడు. అప్పుడు ఈ యోనా గారు ఏం చేస్తున్నారు చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. దేవుడేమో నినేవే పట్టణానికి వెళ్ళమన్నాడు, యోనా గారేమో తర్షీషుకి వెళ్ళే వాడ ఎక్కాడట. ఏమండి, కేవు ఇచ్చి అంటే కేవు అంటే డబ్బులు ఇచ్చాడనమాట. టికెట్ కొనేసుకున్నాడు. ఏమండి, టికెట్ కొనేసుకున్నాడు, వాడెక్కేసాడు. తర్షీషుకి వెళ్ళే పట్టణానికి వెళ్ళే వాడ ఎక్కేసి కూర్చున్నాడట. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపో గతి వచ్చెను. అయితే దేవుడు ఏం చేశాడట? సముద్రం మీద పెద్ద తుఫాను రప్పించాడట.
ప్రియమైన దేవుని పిల్లలారా, తుఫాన్లు అనేవి ఎక్కువగా పంట చేతికొచ్చే ముందు వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏమండి, ఇంకా పంట చేతికి వస్తుందని పెంచుకుని తుఫాన్లు వస్తూ ఉంటాయి. అప్పుడు రైతులందరూ తిట్టుకుంటూ ఉంటారు. ఏమండి, ఒక్క 10 రోజులు అయితే మేము ఉబ్బడైపోతామండి, ఇంతలో వచ్చేసి తుఫాను మొత్తం నాశనం చేసింది మమ్మల్ని అంటూ ఉంటారు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, రైతులు పోనీ ఏమైనా దేవుని యందు కృతజ్ఞత కలిగి బ్రతుకుతారా అంటే కృతజ్ఞత ఉంటుందండి. బాగా పండింది అనుకోండి, నేనే పండించాను అని గొప్పగా చెప్పుకుంటాడు రైతు. ఏమండి, దేవుని దయవాళ్ళు పండిందండి అనే మాటలు రావు. ఏమండి, నేనే పండించాను అంటాడు. పోయింది అనుకోండి, మొత్తం అంతా పోయింది, దేవుడు కూడా కరుణించలేదు అంటూ ఉంటాడు. పోయినప్పుడు దేవుడు కరుణించలేదు అంటాడు. బాగా పడినప్పుడు దేవుడు కరుణించాడు అంటాడా? అండండి. కృతజ్ఞత ఉండదండి మనిషికి. ఏమండి, తుఫాను భూమి మీద రావాలి అంటే ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఇదిగో యోనా గారు తర్షీషుకి వెళ్ళే వాడెక్కడ కనుక సముద్రం మీద గొప్ప గాలి రప్పించి తుఫాను రప్పించాడట. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. ఓడ నావికులు ఏం చేస్తున్నారట? ఏమండి, ఈ ఓడ ఎక్కడ మునిగిపోద్దో అని చెప్పి ప్రాణభయంతో ఏం చేస్తున్నారు? ఈ భయంకరమైన తుఫాను ఏంటి ఈ టైంలో పట్టింది, మనం గమ్యస్థానానికి వెళతామా వెళ్ళమా, మన కుటుంబ సభ్యులను కలుస్తామా కలమా అని చెప్పి తమ తమ దేవతల్ని వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారట. ఏమండి, అంతే కదా, ప్రమాదం ముంచుకొచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు ఎవరికైనా. అంతే కదా, బాధ కలిగితే కానీ బోధ కలగదు ఎవరికి. అన్ని బాగున్నాయి అనుకోండి, దేవుడు వద్దు, దైవం వద్దు. ఏదైనా భయంకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు దేవుడు కావాలి. ఏమండి, ఇక్కడ ప్రాణాపాయ స్థితి వచ్చింది కాబట్టి ప్రార్థన చేస్తున్నారట. అలాగే వాడ ఎక్కడ మునిగిపోద్దు అని వాడను చులకన చేయడానికి వాడలో ఉన్నటువంటి సరుకులన్నీ సముద్రంలో విసిరేస్తున్నారట. అప్పటికి యోన వాడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండేను. అప్పటికి యోన ఎక్కడికి వెళ్ళాడు? వాడ దిగువ భాగానికి వెళ్ళిపోయాడట. మళ్ళీ ఎవరైనా డిస్టర్బ్ చేయకూడదు. ఏమండి, దిగువ భాగానికి వెళ్ళిపోయి మామూలు నిద్ర కాదు, ఏమి నిద్ర? గాఢ నిద్ర. బాగా గురకబెట్టి పడుకున్నాడేమో పాపం. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒక పని అప్పగించినప్పుడు ఆ పని చెయ్యాలా వద్దా? చెయ్యాలి. ఇప్పుడు యోనా గారికి పని చెప్పిన వాడు మానవుడు కాదు. ఏమండి, ఒక యజమాని కాదు. ఎవరు? సాక్షాత్తు సర్వశక్తి గల దేవుడే ఒక పని చెప్పాడు. నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళు, ఇదిగో 40 రోజుల్లో మీ పట్టణం నాశనం అయిపోద్దని ఒక ప్రకటన చేయమన్నాడు. అది కష్టం అండి? కష్టమేమి కాదు కదా. సాక్షాత్తు దేవుడే ఒక పని అప్పగిస్తే యోనా గారు చేయట్లేదంటే ఈరోజు మానవులు చేస్తారా? ఒక పాస్టర్ గారు చెప్పిన పని విశ్వాసం చేస్తాడంటారా? చేస్తాడండి? చేయరండి. ఇది వరకు మనం పబ్లిక్ మీటింగ్లు పెట్టినప్పుడు పోస్టర్లు అంటించాలి, కొంచెం వస్తారా అని ఎవరినైనా అడిగామనుకోండి, వచ్చేవారు కదండి చాలామంది. ఏమండి, నేను నిద్రపోవాలని అనేవాడు కొంతమంది. పొద్దున పనికి వెళ్ళాలి, మేము నిద్రపోవాలి అనేవారు. ఫ్లెక్స్లు కట్టాలండి, వస్తారా అంటే లేదండి రేపు మార్నింగ్ పని ఉంది మాకు. ఏమండి, పోస్టర్లు అంటించడానికి ఫ్లెక్స్లు కట్టడానికి అడిగితే ఎవరు వచ్చేవారు కదండి. మేమే వెళ్ళి మేమే అంటించుకునే వాళ్ళం, మేమే కట్టుకునే వాళ్ళం. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, అయ్యో దేవుని పని మనం చెయ్యాలి, దేవుని పనిలో పాలిభాగస్థులం కావాలి, దేవుని వాక్యాన్ని అనేక మందికి అందించడం కోసం దైవ సేవకులు ఇదిగో మీటింగులు పెడుతున్నారు. ఆ మీటింగుల పనుల్లో మనం కూడా పాలిభాగస్థులు అవ్వాలనే ఆలోచన చాలామందికి ఉండదండి. పని దొంగలు ఉంటారు కొంతమంది. ఏమండి, తప్పించుకుంటూ ఉంటారు ఏదో వంక పెట్టి. కాలు నొప్పానో కడుపు నొప్పానో, ఏమండి మా ఇంట్లో వాళ్ళకి బాగోలేదేనో, ఒంట్లో బాగోలేదేనో, ఏదో ఒక వంక పెట్టి తప్పించుకుంటూ ఉంటారు. దేవుని పని ఉందనేసరికి ముందుగా పరిగెత్తుకు రావాలి. అలాంటి వాళ్ళు కావాలి దేవుడికి, తప్పించుకునే వాళ్ళు కాదు. పని దొంగలకు దేవుడికి అవసరం లేదు ప్రియులారా. కాబట్టి యోనా గారు గాఢ నిద్రపోతున్నాడట. ఏమండి,
ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒక పని చెప్పాడు అంటే ఆ పని చేయడానికి ముందుకు దూసుకెళ్ళిపోవాలి. దేవుని పని చేయడానికి, దేవుని పని చేయటం వలన మనకి ఏంటి లాభం అంటే, దేవుని పని చేయటం వల్ల దేవుని సహాయం మనకు ఉంటుంది, దేవుని సహకారం మనకి ఉంటుంది. ఇప్పుడు మనిషి చెప్పిన పని చేయడానికి మనిషి ఇష్టపడ్డాడు. ఏమో వాళ్ళు ఏమనుకుంటారు, ఫీల్ అవుతారేమో, రేపొద్దున మనం ఏమైనా చెప్తే చెయ్యరేమో అని ఒక మనిషి చెప్పిన పని చేయడానికి మనిషి ఇష్టపడతాడు. కానీ దేవుని పని చేయడానికి మాత్రం మనిషి కష్టపడడానికి ఎవరు ఇష్టపడలేదండి. ఇప్పుడు అంత సుఖమే. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, గాఢ నిద్రపోతున్నాడట. ఏమండి దేవుని పని ఉంది అనేసరికి ముందుకు రావాలండి. అంటే ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పనిని పక్కన పెట్టి ఎక్కడికో వెళ్ళిపోతూ నిద్రపోతున్నాడు. ఏమండి ఓయి నిద్రపోతా అంటాడు కిందకు వచ్చేసరికి వాడనావికుడు. ఏమండి ఓయి నిద్రపోతా, ఆ పదం చూద్దాం చూడండి ఒకసారి. అప్పుడు నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనుకరించనేమో అనెను. ఓయి నిద్రపోతా, లెగు. మేమందరం ఇక్కడ కంగారు అయిపోతున్నాం, మేమందరం గజగజ వణుకుపోతున్నాం. వాడెక్కడ బద్దలైపోద్దో, వాడెక్కడ మునిగిపోద్దో అని మేమందరం భయపడి చచ్చిపోతుంటే నువ్వు హాయిగా నిద్రపోతావా? ఓయి నిద్రపోతా, లెగు, నీ దేవుడికి ప్రార్థన చేయి. ఒకవేళ మనం చావకుండా మనల్ని కరుణిస్తాడేమో, కాపాడుతాడేమో అంటారు. ప్రియమైన దేవుని పిల్లలు, కాబట్టి దేవుని పని ఉంది అనేసరికి మనం ఎప్పుడైనా సరే ముందుకు రావాలి. మన పనులన్నీ పక్కన పెట్టి ముందు దేవుని పని చేయాలి. మన పనులన్నీ దేవుడు చేయిస్తాడు ఏదో రకంగా. ఏమండి మనం దేవుని పని చేస్తే మన పని ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు, చేయిస్తాడు ఎవరో ఒకరి ద్వారా. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని పని ఉంది అనేసరికి మనం ముందుకు రావాలి. తప్పించుకుని తిరగకూడదు, నాటకాలు ఆడకూడదు. ఏమండి దేవుని పని ఉంది అనేసరికి మనం అన్ని పనులు పక్కన పెట్టి ముందుకు వచ్చి దేవుని పని చేస్తే దేవుడు భవిష్యత్తులో మన పనులన్నీ కూడా ఆయన ఎవరొకరి ద్వారా చేయిస్తాడు. ఏదో ఒక రూపంలో ఆయన సహాయాన్ని, సహకారాన్ని మనకు తప్పకుండా అందిస్తాడు. కనుక సోమరిపోతులుగా, నిద్రపోతులుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అలాగే ఈ నిద్ర అనేది ఎంత భయంకరమైనదంటే, అపోస్తులైన పౌలు గారు వాక్యం చెబుతుంటే ఒక ఆయన 3వ అంతస్తులో కిటికీలో కూర్చొని నిద్రపోతున్నాడట. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిను. పాపం పౌలు గారు ఉదయం వేరే ప్రాంతానికి వెళ్ళవలసి ఉంది వాక్యం చెప్పడానికి. కాబట్టి ఓవర్ టైం చేస్తున్నాడు అనమాట పౌలు గారు వాక్యంలో. ఏమండి రాత్రి అర్ధరాత్రి వరకు విస్తరించి వాక్యం ప్రకటిస్తున్నాడట. చూడండి ఆ మాత్రం. ఆదివారం ఏమో రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. పౌలు మరునాడు వెళ్ళనయుండి అంటే పౌలు మర్నాడు వెళ్ళిపోవాలి ఉదయాన్నే వేరే ప్రాంతానికి వాక్యం చెప్పడానికి. కాబట్టి మరలా వెళ్ళిపోతే ఎప్పుడు వస్తాడో తెలీదు. కాబట్టి అర్ధరాత్రి వరకు విస్తరించి ఏం చేస్తున్నాడు? వాక్యం ప్రకటిస్తున్నాడు. మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకొని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడంట బాబు. ఏమండి లోపల కూర్చోవచ్చు కదా. నిద్ర వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోవాలి?
లోపల ఎక్కడ ఏ గోడకో జారబడి కూర్చుంటే గొడవ వదిలిపోద్ది కదా. కిటికీలో కూర్చున్నాడట, పైగా ఎక్కడ 3వ అంతస్తులో. ఏమండి, భయం లేదు దీనికి, పడిపోతామని భయం ఉండదు. ఎందుకు? యవనస్తుడు కదా, యవనస్తులకి భయం ఉండదు. యవనస్తులు బైక్ మీద వెళ్తున్నప్పుడు చూడండి చాలా వేగంగా వెళ్తూ ఉంటారు. ఎందుకు? భయం ఉండదు వాళ్ళకి. మేము మళ్ళీ కంట్రోల్ చేసేయగలం, మళ్ళీ తిరిగి వచ్చేయగలం అనుకుంటా ఉంటారు. ఏమండి, యవనస్తులకి అంటే దూరంగా ఆలోచించరు కదా, వాళ్ళు లోతుగా ఆలోచించరు యవనస్తులు. ఏమండి, కిటికీలో కూర్చున్నాడట, ఏమైందో చూడండి. అయితే కానీ ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢంగా నిద్ర వచ్చేస్తుందంట. ఏమంటే పౌలు గారు వాక్యం చెప్తే నిద్ర ఎలా వచ్చిందంటారు అసలు? ఇప్పుడు మాలాంటి వాళ్ళు వాక్యం చెప్తే నిద్రపోతున్నారంటే ఒక అర్థం ఉంది. ఏమండి, పౌలు గారు ఏమైనా సామాన్యుడా? ఏమండి, పౌలు గారు 14 పత్రికలు రాశాడు. పౌలు గారు ఎంతోమందిని దేవునిలోకి నడిపించాడు, ఎన్నో సంఘాలు కట్టాడు పౌలు గారు. ఏమండి, పౌలు గారు క్రీస్తు తర్వాత క్రీస్తులాగా కష్టపడిన వాడు పౌలు గారు ఒక్కడే అపోస్తులందరిలోని కూడా. ఏమండి, పౌలు గారు కష్టపడినంత కష్టం అపోస్తులు ఎవరో పడలేదు. అంత అద్భుతమైన ప్రసంగికుడు వాక్యం ప్రకటిస్తుంటే ఈ ఐతుకు అనే యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయాడట. నిద్ర ఎలా వచ్చిందంటారు అసలు? ఏమండి, నిద్ర రప్పిస్తుంది సాతాను. ఏమండి, వాక్యం వినేటప్పుడు మాత్రమే సుమా. మీరు టీవీ చూస్తున్నప్పుడు నిద్ర వస్తుందండి? వస్తుందండి. సినిమాలు సీరియల్లో చూస్తున్నప్పుడు అస్సలు నిద్ర రాదండి. ఏమండి, సెల్ ఫోన్ నొక్కోండి, అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్ నొక్కుతూ ఉంటారు కొంతమంది, నిద్ర రాదు. ఏమండి, అదే వాక్యం చెప్తున్నాం అనుకోండి, ఓ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అలాగే నిద్ర వచ్చేసింది అయితే కానీ యవనస్తుడికి. ఏమైంది చూడండి, పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడిను. నిద్రాభారం వల్ల పాపం పైనుంచి పడిపోయాడట. 1 అంతస్తు నుంచి పడితేనే కష్టం, 2 అంతస్తుల నుంచి పడితే ఇంకా కష్టం, 3 అంతస్తు నుంచి పడితే ఇంకా అసలు చెప్పలేము. ఏమండి, చచ్చిపోయాడంట. తర్వాత పౌలు గారికి ఎంతకు వచ్చి మరలా బ్రతికించారనుకోండి. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వాక్యం వినేటప్పుడు దయచేసి మనం ఎవరం కూడా నిద్రపోకూడదు. ఏమండి, నిద్ర వస్తే బయటికి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చి మళ్ళీ కూర్చొని దేవుని వాక్యం వినాలి. అంతేగాని కొంతమంది నిద్రపోతూ ఉంటారు. నిద్రపోయినప్పుడు పాస్టర్ గారు పాపం డిస్టర్బ్ చేయడం ఎందుకు కానీ ఈయన వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమండి, వాక్యం ఆపి ఆ సహోదరుని కొంచెం లేపుతారా, కొంచెం ఆ సహోదరుని కొంచెం లేపండి, నిద్రపోతున్నారు అని చెప్పి లేపి మరీ వాక్యం చెప్పాలి. కానీ లేపరు సేవకులు. ఏమండి, ఫోన్లో నిద్రపోతున్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకని నిద్రపోనేస్తారు, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి వాక్యం వినేటప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్ర అనేది పోకూడదు. ఏమండి, ఎందుకంటే వాక్యం మన విశ్వాసాన్ని పెంపొందించేది, మన ఆత్మలను రక్షించేది. వాక్యమే మనకు పరలోకానికి నడిపించేది. అలాంటి గొప్ప వాక్యం వినేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం నిద్రపోకూడదు వెళ్ళాలి. అలాగే అపోస్తులు కూడా నిద్రపోతున్నారు. యేసుక్రీస్తు వారు మీరు కొంచెం ప్రార్థన చేస్తూ ఉండండి, నేను కూడా ఎదరికెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తానంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? చూడండి ఒకసారి లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 40వ వచనం చూడండి. లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 40. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాకని ప్రార్థించాను. యేసుక్రీస్తు వారు శిష్యులకి ఒక విషయాన్ని తెలియజేశారు. ఏంటా విషయం? ఏమండి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి, మీరు శోధనలో ప్రవేశించకుండడానికి ప్రార్థన చేయండి. ఏమండి, అలాగని ఆయన ఏమైనా పడుకోవటానికి వెళ్ళాడా? ఆయన కూడా ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. రాతివేత దూరం అన్నాడు, కొంచెం దూరం వెళ్ళి ఆయన కూడా మోకరించి ఏం చేస్తున్నాడట?
మోకాళ్ళుని అనే పదం ఉంది చూడండి. మోకాళ్ళుని అంటే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మీరు ప్రార్థన చేయండి శోధనలో ప్రవేశించకుండానట్లు అని చెప్పి ఆయన వెళ్ళి నిద్రపోవట్లేదు, ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారో చూస్తారా? 45-46 వచనాలు చూడండి అదే అధ్యాయంలో. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. చూసారా, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసి మరలా వారి దగ్గరికి వచ్చేసరికి బాగా నిద్రపోతున్నారంట వాళ్ళు. ఏమండి, మీరు ఎందుకు నిద్రించుచున్నారు అని అడిగాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయండి. మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలన్నమాట? ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేయరండి, తిన్న వెంటనే మంచం ఎక్కేస్తూ ఉంటారు కొంతమంది. ఏమండి, ప్రార్థన చెయ్యాలని లోపల నుంచి అనిపిస్తూ ఉంటుంది, కానీ బద్ధకం, ఏమండి, సోమరితనం. చాలామంది ప్రార్థన చేయరు. భోజనం చేసినప్పుడు ప్రార్థన చేయరు, ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేయరు, పడుకునేటప్పుడు ప్రార్థన చేయరు, తెల్లవారుజామున లేచినప్పుడు ప్రార్థన చేయరు, అసలు ప్రార్థనే చేయరు చాలామంది. ప్రార్థనే ఉండదు కొంతమంది జీవితంలో. ఏమండి, అందుకే శోధనలు అనేవి మనకి వస్తూ ఉంటాయి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనకు శోధనలు రాకుండా ఉండాలంటే, సాతానుగాడు మనల్ని శోధించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన చేయకుండా పాపం దుఃఖము చేత వాళ్ళు ఏం చేశారంట? నిద్రపోతున్నారట. ప్రియమైన దేవుని పిల్లలారా, డబ్బులు లెక్క పెట్టినప్పుడు నిద్ర వస్తుందండి? అబ్బే అయ్యో ఒక నోటి ఎక్కడికైనా ఎగిరిపోద్దేమో గాలి, కానీ నిద్రపోరు. ఏమండి, నిద్ర వచ్చినా సరే అవసరమైతే ఆపుకుని మరీ డబ్బులు లెక్క పెడతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరితోటైనా మాట్లాడుతున్నప్పుడు నిద్ర వస్తుందండి? నిద్ర రాదు అప్పుడు. ఏమంటే ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఎంత టైం అయినా మాట్లాడతారు, కానీ నిద్ర రాదు. ప్రార్థన చేసేటప్పుడు మాత్రం నిద్ర వస్తుంది, వాక్యం వినేటప్పుడు మాత్రం నిద్ర వస్తుంటుంది, చర్చికి వచ్చినప్పుడు మాత్రం నిద్ర వస్తూ ఉంటుంది. కాబట్టి శిష్యులు కూడా నిద్రపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి నిద్ర అనేది మనం రాత్రి వేళ దేవుడు నిద్ర మనం పోవటానికి 12 గంటలు రాత్రి అనేది ఏర్పాటు చేశాడు. రాత్రి వేళ మనం నిద్రపోవాలి. పగలు మనం దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా నిద్ర అనేది పోకూడదు. ప్రార్థన చేసేటప్పుడు మనం నిద్రపోకూడదు. కొంతమంది ముసుగేసుకుని ప్రార్థన చేస్తున్నట్టుగా నిద్రపోతుంటారు. ఏమండి, పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటారు పాపం ప్రార్థన చేస్తుంది కావాలో అనుకుంటూ ఉంటారు. ఏమండి, ఆవిడ ఆల్రెడీ నిద్రపోతుంది, ముసుగేసింది కదా, కనబట్టలేదు చాలామందికి. ఏమండి, ముసుగేసి కవర్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి నిద్ర అనేది దానికి ఒక టైం పెట్టాడు దేవుడు. రాత్రి వేళ నిద్రపోవాలి. ఏమండి, వాక్యం వినేటప్పుడు మనం నిద్రపోకూడదు, ప్రార్థన చేసేటప్పుడు మనం నిద్రపోకూడదు. అందుకే దేవుడు క్రీస్తుకు పూర్వం సొలొమోను గారి ద్వారా ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లరా. సోమరి చీమల యొద్దకు వెళ్ళు. సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సింహాల యొద్దకు వెళ్ళాలి లేదు, చీమల యొద్దకు వెళ్ళము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునము. చీమల దగ్గరికి వెళ్ళు, చీమలను చూడు ఒకసారి, వాటి నడతలు కనిపెట్టు, ఎలా నడుచుకుంటున్నాయో, జ్ఞానం తెచ్చుకో అన్నాడు. ఏమండి, సింహాల దగ్గరికి వెళ్ళమనలేదు, చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అమ్మా అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకును. ఏం చేస్తాయట? పైన న్యాయాధిపతి లేడు, అది పై విచారణకర్త లేడు, అధికారి లేడు, అయినా సరే ఏం చేస్తున్నాయట? అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకును. అంటే రాబోయేది ఏ కాలం చీమలకు తెలుసా? తెలుసు. రాబోయేది వర్షాకాలం, ఇది వేసవకాలం. కాబట్టి వర్షాకాలంలో మనకు ఆహారం దొరకదు, వేసవి కాలంలోనే మనం ఆహారం సిద్ధపరచుకోవాలి అని చెప్పి ఏం చేస్తాయట? అవి ఆహారము సిద్ధపరచుకొనును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి,
చీమ వర్షాకాలంలో బయటకు వచ్చింది అనుకోండి, చచ్చిపోవటానికి పిడుగు పడక్కర్లేదు, చినుకు పడితే సరిపోద్ది. ఏమండి? దాని తలకాయ ఎంత ఉంటుందో చెప్పండి, చిన్న తలకాయ. అందులో మెదడు ఎంత ఉంటుందో చెప్పండి. ఏమండి? ఆ మెదడులో మళ్ళీ ఆలోచనలు చూడండి. వచ్చేది వర్షాకాలం, మనకు ఆహారం దొరకదు కాబట్టి ఇప్పుడే మనం సిద్ధపరచుకోవాలి. అంటే చీమలకున్న జ్ఞానం ఎవరికి లేదు, ఇప్పుడు మనిషికి లేదు. అందుకే సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసవి కాలం మందు ఆహారం సిద్ధపరచుకొనను, కోతకాలమున ధాన్యం కూర్చుకొను. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు. సోమరులు ఉంటారండి చాలామంది, పడుకునే ఉంటారు. ఇంకా నిద్రంటే చాలా ఆసక్తి వాళ్ళకి. ఏమండి? సోమరి ఎందాక పండుకొని ఉందువు. నిద్ర చాలా ప్రమాదం అండి. ఏమండి? ఇప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కదా, యాక్సిడెంట్లు ఎక్కువగా తెల్లవారుజామున జరుగుతూ ఉంటాయి. ఏమండి? వారు నిద్రపోకుండా రాత్రి అంతా డ్రైవ్ చేస్తూ ఉంటారు. పాపం ఆ తెల్లవారుజామున నిద్ర వచ్చేసి వెళ్ళి ఎవరినో గుద్దేస్తూ ఉంటారు. చాలామంది చచ్చిపోతూ ఉంటారు. ఎక్కువ యాక్సిడెంట్లు తెల్లవారుజామున జరుగుతూ ఉంటాయి. గమనించారు కదా మీరు ఎప్పుడైనా? ఏంటంటే నిద్ర వచ్చేసిందంటండి. ఏమండి? నిద్ర వల్ల చాలా ప్రమాదం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, సోమరి ఎందాక పండుకుందువు, ఎప్పుడు నిద్ర లేచేదవు, ఇంకా కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. ఏమనుకుంటారంట? కొంచెంసేపు పడుకుందాం, కొంచెంసేపు చేతులు ముడుచుకుందాం, కొంచెంసేపు నిద్రపోదాం. ఏమండి? పొద్దుటే చూడండి, పిల్లల్ని స్కూల్కి వెళ్ళమని లేపుతుంటే లేవరు వాళ్ళు, ఎంత లేపినా. నైట్ అర్ధరాత్రి వరకు పడుకోవట్లేదు పిల్లలు, సెల్ ఫోన్లతో ఉంటున్నారు. ఏమండి? సెల్ ఫోన్లోను టీవీలతో ఉండి ఎప్పుడూ అర్ధరాత్రి కాడ లేటుగా పడుకొని మరి ఉదయాన్నే లేవమంటే లేస్తారా? లేవరు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక సోమరిపోతులుగా నిద్రపోతులుగా మనం ఉండకూడదు. ఏమండి? ఎలా ఉండాలి మరి? చురుకుగా ఉండేది గొప్ప భాగ్యం అన్నాడు ఇదే సామెతల గ్రంథంలో. ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. దేవుని పనిలో ఇంకా చురుకుగా ఉండాలి. దేవుని వాక్యం ఏంటంటే ఇంకా ఆసక్తి కలిగి ఉండాలి. మనం నిద్రపోతులుగా సోమరిపోతులుగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకంటే మొదటి శతాబ్దంలో అపోస్తులు అందరూ కూడా ఎక్కడ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వాళ్ళు ఎక్కడ రెస్ట్ తీసుకున్నట్టుగా లేదు. యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు. అలసిపోయాడు. ఆయన జీవితం అంతా కూడా ఆయనకి ఇవ్వబడింది 33.5 సంవత్సరాలే. 33.5 సంవత్సరాల ఆ చిన్న జీవితంలో ఆయన 3.5 సంవత్సరాలు అలుపెరగని యోధుడుగా అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, అనేక దేశాలకు వెళ్ళాడు, అనేక పట్టణాలకు వెళ్ళాడు. దేవుని వాక్యాన్ని అనేక మందికి ప్రకటించి అనేక మందిని దేవుని వైపు నడిపించాడు. తర్వాత అపోస్తులు వాళ్ళు కూడా అలుపెరగని యోధులుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మందికి వాక్యం ప్రకటించి అనేక సంఘాలు కట్టి అనేక మందిని దేవుని వైపు నడిపించి వాళ్ళు కూడా దేవుని చిత్తానుసారంగా నడుచుకుని దేవుని మహింపరిచి ఘనపరిచి దేవుడిచ్చే నిత్యరాజ్యం కోసం వాళ్ళు ప్రాణాలు కూడా పణంగా పెట్టారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నిద్రపోతులుగా ఉండకుండా మనమందరం కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవటంలో కానీ దేవుని వాక్యాన్ని అనేక మందికి ప్రకటించడంలో కానీ అనేక మందిని దేవుని వైపు నడిపించడంలో కానీ మనం చురుకుగా ఉండి దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ క్రీస్తు రాకడ కోసం మనం సిద్ధపాటు కలిగి క్రీస్తు శిలువ త్యాగాన్ని అనేక మందికి ప్రకటిస్తూ సువార్త పనిలో పాలిభాగస్థలమై దేవుడిచ్చే నిత్యరాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేమందరం కూడా నేర్చుకున్నాం తండ్రి. నిద్రపోతులుగా మేము ఉండకుండా సోమరిపోతులుగా మేము ఉండకుండా తండ్రి మీ వాక్యాన్ని వినేటప్పుడు మీ వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు మీ వాక్యాన్ని అనేక మందికి అందించడానికి మేమందరం కూడా మరి ఆసక్తి కలిగిన వారమై చురుకుగా మేమందరం ఉండడానికి సహాయం చేయండి. తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన.
మా అందరినీ కూడా మీ కృపలో భద్రపరచండి, బలపరచండి. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి తండ్రి. మా అందరి అవసరతలు తీర్చండి. మేమందరము కూడా ఈ లోకంలో ఎంతకాలం అయితే బ్రతకాలని మీ గ్రంథంలో రాసుకున్నారో అంతకాలము కూడా నాయన కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా మీరు ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకుంటూ క్రీస్తు వారిని పోలు జీవిస్తూ అనేక మందిని మంచి మార్గంలో నడిపిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ సంతోషపరుస్తూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ చిత్తమైతే మరలా మేమందరము కూడా ఆదివారం చిన్న మందగా కూడుకుని మరొక అద్భుతమైన అంశాన్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.